సార్ 30 ఇయర్స్ తర్వాత డెవలప్‌మెంట్‌కి వెళ్తే నీకు ఫస్ట్ వచ్చింది 30 గజాలు, 25 గజాలు. ఇప్పుడు డెవలప్‌మెంట్‌కి వచ్చి డెవలపర్ పైన కూడా కట్టి నీ ఫ్లాట్ నీకిస్తే, అప్పుడు పైన కట్టిన ఫ్లాటోడికి నీ షేర్ వెళ్ళిపోయింది కదా! హాఫ్ అవుతుంది కదా! ఆఫ్ అయిపోతుంది కదా! అంటున్నారు. యెస్, ఆఫ్ అయిపోయింది. కానీ నీకు నీ ల్యాండ్ వలన పైన ఇంకోటి వచ్చింది కదా! ఫ్లాట్. అప్పుడు దాన్ని అమ్మితే ఎంత వస్తది? అది కదా నీ వాల్యూ. హ్మ్. నువ్వు మళ్ళీ ల్యాండ్‌కి ఎందుకు వెళ్తున్నావు? హ్మ్. అపార్ట్మెంట్‌ని మీరు అన్‌డివైడెడ్ షేర్ వేరు, ఫ్లాట్ వేరు చేయొద్దు. ఓవరాల్ దానికి ఎంత వస్తుంది? అది కదా దాని అప్రిషియేషన్. అంతే. ఇప్పుడు కొత్త ఫ్లాట్ వస్తే నాకు 30 ఇయర్స్ బ్యాక్ కొన్నదానికి కొత్త ఫ్లాట్ వస్తే ఒక ప్రైమ్ లొకేషన్‌లో ₹1,00,00,000 ఉండదా? ఉంటది ఈజీగా. 80,00,000 ఉండదా? హ్మ్. మరి నేను ఆ రోజు కొన్నది 2,00,000 కదా! హ్మ్. మొన్నదాకా పాతదుంటే 40, 50 ఇప్పుడు కొత్తది అయిపోయింది కదా! హ్మ్. అందరూ ఒప్పుకోరు అలా కట్టడానికి అంటారు మళ్ళీ. హ్మ్. అబ్బే! హ్మ్. మున్సిపాలిటీ నోటీస్ వస్తే ఎవడో ఒప్పుకోవాల్సిందే. అప్పటిదాకా ఎవడు ఒప్పుకోడు. ఓకే. అంతే. అయినా నువ్వంటావు మరి ఇన్నాళ్ళు వచ్చిన రెంట్ ఎవరికిస్తావు నువ్వు? హ్మ్. అంత రెంట్ ఇండిపెండెన్స్ రాదు కదా! రాదు. నువ్వు ల్యాండ్ అన్నావు. ప్యూర్ ల్యాండ్ అయితే రెంట్ రాదు. దాని మీద ఇల్లు కడితే నువ్వు మిస్ అయిన పాయింట్ ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్ హౌస్ కడితే నీ కన్స్ట్రక్షన్ నువ్వు పెట్టిన ఎంటైర్ అమౌంట్ ఇస్ బికమింగ్ 0 ఇన్ 25 ఇయర్స్. అవును. ఈ లోపు నీకు వచ్చిన రెంట్ కూడా నీ కన్స్ట్రక్షన్ వాల్యూ రికవర్ అవ్వదు. హ్మ్. ఆ పాయింట్ మిస్ అయిపోయారు మీరందరూ. హ్మ్. హ్మ్. నీ కన్స్ట్రక్షన్ వాల్యూ నెక్స్ట్ 25 ఇయర్స్‌లో యాస్ ఎ రెంట్ రికవర్ అవ్వదు. హ్మ్. కన్స్ట్రక్షన్ ఫర్ షూర్ 0 అయిపోతుంది. హ్మ్. అండ్ అనదర్ పాయింట్, హ్మ్. 1 crore పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొంటే మీకు 14,000 మించి రెంట్ రాదు. హ్మ్. ఆ రెంట్ కన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయి. అదే 1 crore పెట్టి నువ్వు అపార్ట్మెంట్ కొంటే 25,000 రెంట్ వస్తుంది. హ్మ్. పెద్దగా రిపేర్లు ఏం రావు. అండ్ ఒక అపార్ట్మెంట్ కొని నువ్వు రెంట్‌కి ఇస్తే నువ్వు ఓనర్‌లా ఫీల్ అవ్వచ్చు. నీ టెనెంట్ ఉంటాడు. మోటార్ కాలిపోతే అసోసియేషన్ చేపిస్తాడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే అసోసియేషన్ చేపిస్తాడు.